విలువగా బ్రతుకుదాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకు అవకాశం లేక ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా మీ ద్వారా అంటే మీలాంటి మీడియా ద్వారా లేదా కొంతమంది మేధావుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కనుక ఇంకా మా మీద అవగాహన వచ్చి మాకు మంచి మంచి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా మీరు అలా మాట్లాడే రోజులు కానీ మేము ఇలా సమాధానాలు చెప్పుకునే రోజులు ఉండవేమో అని మేము అనుకుంటున్నాం. ఉండకూడదని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా రేపు పొద్దున ఇఫ్ ఇన్ కేస్ ఒక ట్రాన్స్జెండర్ తన ఇంట్లో నుంచి వెళ్ళగొడితే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ తల్లిదండ్రులకు మా తరపున ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇవ్వడానికి కూడా వేదాంత మీడియా సిద్ధంగానే ఉంది. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కూడా మనుషులే, చదువుపించి మంచి స్థాయికి తీసుకెళ్ళి అట్లీస్ట్ వాళ్ళ కమ్యూనిటీలో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా తినను ఏమంటారు తీర్చిదిద్దండి అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వేదాంత్. ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తాండ్రు, మీరు ఇలా అది చేస్తాండ్రు, మీరు ఇలా డిమాండ్ చేస్తారు, మిమ్మల్ని భిక్షాటని అంటున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆవేదన ఉంది. మేమందరం అసలు ఎందుకు భిక్షాటన చేస్తున్నాము, మేము ఎందుకు ఇలా అవేయాము, మా మనసులో పేరెంట్స్ దూరమై ఎంత బాధలు పడుతున్నాం అనేది ఎవరికి అర్థం కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగితే అందరిని తీసుకొచ్చి ఇలా చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి ఏడ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి మనోవేదన అక్కడ అంత బాధపడింది అక్కడ.